హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు లైఫ్ స్టోరీస్ అనే సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు ట్రైలర్ లో కూడా చెప్పాను నేను, ఎవరి పేరు చెప్తే భారతదేశం గర్వంతో తలెత్తుకుంటుందో ఆ డైరెక్టర్ మన కే విశ్వనాథ్ గారు. కే విశ్వనాథ్ గారు వారసత్వం పుణికిపుచ్చుకున్న డైరెక్టర్లో ఒకడు మన లైఫ్ స్టోరీస్ డైరెక్టర్ ఉజ్వల్ కశ్యప్ అని ఖచ్చితంగా చెప్తాను నేను. బేసిక్ గా మానవ సంబంధాల మీద హార్ట్ టచింగ్ మూవీస్ భారతదేశంలో కే విశ్వనాథ్ గారి తర్వాత ఇంకెవ్వరు తీయలేరేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ కే విశ్వనాథ్ గారి వారసుల్లో ఒకడైనా ఉజ్వల్ కశ్యప్ ఖచ్చితంగా కే విశ్వనాథ్ గారి లాగా సినిమాలు చేయగలడని నేను ఖచ్చితంగా చెప్తాను. నేను బేసిక్ గా థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని కన్నీరు తెప్పించడం అంటే అంత ఈజీ కాదు. అది కే విశ్వనాథ్ గారు లాంటి మహానుభావులకు, కళామతలు ముద్దు బిడ్డలకు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఆ కోవలో మన ఉజ్వల్ కశ్యప్ నాకు క్లియర్ గా కనిపిస్తున్నాడు. మొన్నే ఈటీవీ విన్ యాప్ లో ఉజ్వల్ కశ్యప్ డైరెక్షన్ చేసిన లైఫ్ స్టోరీ సినిమా చూశాను. చూడగానే ఎక్సైటింగ్ గా దీన్ని ఎప్పుడెప్పుడు రివ్యూ చేయాలని చెప్పి నాలో చాలా ఎక్సైట్మెంట్ పెరిగింది. లైఫ్ స్టోరీస్ లో ఉజ్వల్ కశ్యప్ కొన్ని జీవితాల మీద ఆఫ్టర్ లాంగ్ టైమ్, చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్స్ ఆఫ్టర్ లాంగ్ టైం కలుసుకుంటే వాళ్ళ మధ్య ఒక భావోద్వేగాన్ని అద్భుతంగా పండించాడు. అట్లానే దూరంగా ఉండే భార్యాభర్తల మధ్య రిలేషన్ అద్భుతంగా చెప్పాడు. ఒక తల్లి కొడుకు తల్లి నుంచి ఎంత ప్రేమ కోరుకుంటున్నాడు, అది ఆ తల్లి ఇవ్వలేక ఎంత సతమతం అవుతుంది, చివరికి ఆ బిడ్డకి ఆ తల్లి ఎలా దగ్గరయ్యింది అనే ఎమోషన్స్ అద్భుతంగా చూపించాడు. ఇంకా చెప్పాలంటే ఇందులో నాకు హార్ట్ టచింగ్ అనిపించింది ఏంటంటే, రోడ్డు పక్కన ఒక బామ్మ, ఒక బడ్డీ కొట్టు పెట్టుకొని బతికే బామ్మ, ఎవడో రోడ్డు మీద ఒక కారులో నుంచి ఒక కుక్క పిల్లని వదిలేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కని ఆ కుక్కకి ఆ బామ్మకి మధ్య ఎమోషన్ ఎంత అద్భుతంగా పండించాడంటే, ఏకంగా ఆ కుక్క బామ్మ పక్కలో పడుకునే అంతగా ఈ ఎమోషన్ ని పండించాడంటే, ఉజ్వల్ కశ్యప్ని కే విశ్వనాథ్ గారితో పోల్చక ఇంకెవరితో పోల్చాలి? నేను అందుకే అంటున్నాను, కే విశ్వనాథ్ గారి వారసత్వంతో పుణికిపుచ్చినటువంటి డైరెక్టర్ మన ఉజ్వల్ కశ్యప్ అని ఖచ్చితంగా చెప్తాను నేను. ముఖ్యంగా లైఫ్ స్టోరీస్ లాంటి సినిమాలకి హార్ట్ ఏంటి అసలు? బేసిక్ గా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కొత్త ఆర్టిస్టులను పెట్టి అందరు కొత్త వాళ్ళే ఎంత అద్భుతంగా వాళ్ళ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టాడంటే, ముఖ్యంగా నేను ఇంప్రెస్ అయిన మేజర్ ఎలిమెంట్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్. మ్యూజిక్ కానీ, మేకింగ్ కానీ, లైటింగ్ సీక్వెన్సెస్ కానీ, కెమెరా కానీ అత్యద్భుతంగా డైరెక్షన్ చేశాడు. ఇంకా ఇక్కడ మీకు చెప్పాలంటే ప్రాపర్ బడ్జెట్, ఇంకా బడ్జెట్ లేదు ఈ సినిమాలో, చాలా లో బడ్జెట్. ప్రాపర్ బడ్జెట్ ఇచ్చి ప్రాపర్ సెటప్ ఇస్తే అద్భుతంగా మరో కే విశ్వనాథ్ గారి లాగా సినిమాలు తీయగలరు. నేను ఖచ్చితంగా గంటపదం చెప్తాను. ముఖ్యంగా ఇందులో దారుణపోయే కుక్కను తన పక్కలో పడుకునే విధంగా ఆ బామ్మ చూపించిన ఎమోషన్స్, ఫీలింగ్స్, వాళ్ళ బాండింగ్ ఎంత అద్భుతం అంటే, ఆవిడకి నంది అవార్డు ఇచ్చినా తక్కువే. అంత అత్యద్భుతంగా ఉజ్వల్ కశ్యప్ డైరెక్షన్ చేశారు. బేసిక్ జనరల్ గా ఎవడైనా యాక్షన్ సినిమాలు ఆ ఫీల్, ఆ ఎమోషన్ పట్టుకుని సినిమాలు తీయటం అంటే అది చాలా ఈజీ. అది కానీ కే విశ్వనాథ్ గారి లాగా హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీస్ టచ్ చేసి సక్సెస్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఈ విషయంలో అట్లా చేయాలంటే ఆ డైరెక్టర్ కి సినిమా మీద విపరీతమైన వ్యామోహము, విపరీతమైన ప్రేమ ఉండాలి. అంత ప్రేమ, అంత వ్యామోహము ఉజ్వల్ కశ్యప్ లో క్లియర్ గా కనిపించింది నాకు. తొందరలో ఉజ్వల్ కశ్యప్ ఇంటి ముందు ప్రొడ్యూసర్స్ క్యూ కట్టమో చూడండి. అదండి నా రివ్యూ. మీకు నచ్చితే నా రివ్యూ నాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో వీడితో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వతరెడ్డి. బాయ్ బాయ్.